ఏంటి? ఎగ్‌తో పికిలా? జోక్ చేస్తున్నావు కదక్కా! నిజమేండి. ఇలా ఎగ్‌తో పచ్చడి చేసి చూడండి. చికెన్ పచ్చడి తిన్నట్టు ఉంటుంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి. ముందైతే ఒక 5 కోడిగుడ్లను ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందే చెప్తున్నా ఇందులో ఉన్న యెల్లోస్ పచ్చడిలో వాడకూడదు. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.